హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే రోజు ఆఫీస్ నుంచి వచ్చాక నా రొటీన్ ఏంటా అని చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ నేను ఆఫీస్ నుంచి రాగానే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. అండ్ రేపటికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మార్నింగ్ స్కూల్ బాక్సెస్కి ఏం కావాలో అన్నీ ఈరోజు ఈవినింగే సెట్ చేసేసుకుంటాను అనమాట. సో ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ రేపటికి కావాల్సిన వంట చేసేసాను నేను ఆల్రెడీ. సో రేపు మార్నింగ్ మాకు లేయగానే ఫస్ట్ తాగడానికి డ్రింక్కి రెడీ పెట్టుకుంటున్నాను అనమాట. సో నేను కొంచెం జీలకర్ర, అజ్వైన్, వాము, సోంపు ఇంకా కొన్ని మెంతులు నానబెట్టేస్తాను. ఓవర్ నైట్ నానబెట్టేస్తాను అనమాట. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. సో దాన్ని ఒక 1.5 కప్స్ అట్లా వాటర్ వేసేసి ఓవర్ నైట్ సోక్ చేసేస్తాను. సోక్ చేసేసిన తర్వాత ఏం చేస్తాను అంటే మార్నింగ్ లేయగానే దీన్ని నేను ఒక పక్క స్టవ్ పైన పెట్టేస్తాను. అది బాయిల్ అయిన తర్వాత హాఫ్కి బాయిల్ అయిన తర్వాత దాన్ని మేము తాగేస్తాం అనమాట వేడిగా ఉన్నప్పుడు. సో నేను మా హస్బెండే తాగుతాం, అది పిల్లలకి కాదు. అలా అయిపోయిన తర్వాత ఆ రోజు డిన్నర్కి కావాల్సిన పిల్లలు పూరి అడిగారనమాట. సో పూరి చేయడానికి రెడీ చేసుకున్నా. ఆల్రెడీ నేను పిండి ఒకసారి కలిపి పెట్టాను. దాన్ని కాసేపు నానబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి బాగా నీట్ చేసుకుంటాను అనమాట. సో నీట్ చేసుకుంటే బాగా వస్తాయి కదా. మళ్ళీ ఒకసారి నీట్ చేసేసుకొని దాన్ని మళ్ళీ అలా పక్కన పెట్టేసి కాసేపు అప్పుడు మళ్ళీ వేరే పని చేసుకుంటున్నాను. మళ్ళీ డిన్నర్ టైం కదా, డిన్నర్కి కావాల్సిన నలుగురికి వాటర్ బాటిల్స్ అని ఫిల్ చేసేస్తున్నాం. మా ఇంట్లో ఆ కాపర్తో ఉంటుంది అనమాట. మార్నింగ్ ఫిల్ చేసేస్తాము, డే అంతా అయిపోతాయి. మళ్ళీ నైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపటికి ఫిల్ చేస్తాం. సో అలా నలుగురి వాటర్ బాటిల్స్ ఫిల్ చేస్తున్నాం. రాగానే వీళ్ళు తీసి పెట్టారు, అక్కడెక్కడో పెడితే నేను వెళ్ళి వెతుక్కొచ్చుకోవాలన్నమాట. నా బాటిల్ మాత్రమే ఇక్కడ పెట్టుకుంటాను నేను, అది అందరి ఇంట్లో ఉండేది. సో అందరి బాటిల్స్ ఫిల్ చేసేస్తున్నాను. అక్కడ చూస్తే ఏమైందంటే నా చిన్న వాటర్ బాటిల్ కనిపించలేదు నాకు కాసేపు. మళ్ళీ నాకు గుర్తొచ్చింది, వీడు అసలు తీసాడా లేదా అని డౌట్ వచ్చి వెళ్ళి వాడి బ్యాగ్లో చూస్తే వాడి బ్యాగ్లో అలాగే ఉంది. పందిగాడు వాటరే తాగలేదు ఈరోజు స్కూల్లో. ఎన్నిసార్లు చెప్పినా ఈ పిల్లలు మాత్రం ఇంతే, వినరు వాటర్ విషయం. అంతలో మా వాళ్ళు మళ్ళీ కాల్ చేశారనమాట. క్లాస్ ప్రాక్టీస్ అయిపోయింది, వచ్చేస్తున్నాము ఇంటికి అని చెప్పి. అప్పుడు నేను ఇంకా పూరీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో వాళ్ళు వచ్చే లోపల ఆయిల్ హీట్ ఎక్కి అట్లా అంతా అవుతుంది. నా దగ్గర పూరీ ప్రెస్ ఉన్నా కూడా నేను ఈ సిలికాన్ షీట్ పైన చేస్తాను. నాకు ఈ సిలికాన్ షీట్ చాలా నచ్చింది. నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట. నేను ఏదైనా కానీ దీనిపైన చేస్తాను. చపాతీ కానీ పూరీ కానీ కిందంతా మెస్ అవ్వకుండా హ్యాపీగా దీనిపైన చేసేసి తర్వాత దీన్ని వాష్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలా చేస్తాను అనమాట. అక్కడ ఏమైందంటే కొంచెం ఆయిల్ ఎక్కువ అయింది. సో అందుకే దాన్ని మళ్ళీ నార్మల్ పిండి పైన పెట్టేస్తే కొంచెం ఆయిల్ పోతుంది కదా. పోయాక మళ్ళీ యాజ్ యూజువల్గా పూరీ చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. సో వాళ్ళు వచ్చే లోపల డిన్నర్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయాక వాళ్ళకి డిన్నర్ ఇచ్చేసి నేను మిగతా పని అని చేసుకుంటాను అన్నమాట. సో ఇది రోజు మా ఇంట్లో ఉండేది. వాళ్ళు క్లాస్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు వచ్చేపాటికి వాళ్ళకి వేడి వేడిగా డిన్నర్ రెడీ పెడతాను అనమాట. సో వాళ్ళు వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యేసి వచ్చేసి తినేస్తారు. సో రేపటి లంచ్కి నేను పప్పు చేశాను. సో అదే పూరికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు పూరి అడగంగానే సరేలే నా పని కూడా ఈజీ అవుతుంది 2 in 1 అన్నట్టుగా చేసేసాను అనమాట. అలా తర్వాత నా పూరీలు చూసారా చక్కగా ఎంత రౌండ్గా అలాగే పొంగిపోతున్నాయి. అవి చూసి నేను తెగ సంతోషపడి మురిసిపోతుంటాను అనమాట. కానీ నా వంటలో ఏది కూడా కన్సిస్టెన్సీ ఉండట్లేదు. సో అలా అయిపోయిన తర్వాత మళ్ళీ రేపటి గురించి ఈ వంట తర్వాత ఫస్ట్ నేను ఏం చేయాలో అది ఆలోచించుకుంటూ ఉంటాను నేను వంట చేస్తూ. అంతలోకి పూరీ చేయడం ఆల్మోస్ట్ డన్. పూరీ అయిపోయింది. వాళ్ళు రాగానే వాళ్ళకి సర్వ్ చేసేసాను ప్లేట్లో వేడి వేడిగా పూరీ అండ్ పప్పు. కొంచెం చికెన్ ఉండేది, పిల్లలకి కొంచెం చికెన్ కూడా పెట్టేశాను. అలా ఆ రోజు డిన్నర్ పని అయిపోయింది. డిన్నర్ అయిపోగానే ఉంటుంది కదా చాలా పెద్ద పని, కిచెన్ క్లీనింగ్. సో కిచెన్ క్లీనింగ్కి వెళ్ళిపోయాను. టక్కన సిలికాన్ షీట్ క్లీన్ చేసేసుకొని సింక్ అన్నీ క్లీన్ చేసేసి ఆ సోప్ హోల్డర్ సోప్ అన్నీ క్లీన్ చేసేసుకొని డిష్ వాషర్ వేసేసుకొని వంట ఏమో కానీ ఆ తర్వాత క్లీనింగ్ ఉంటుంది చూడండి, నాకు చాలా చిరాకు ఉంది అదే పని.
బట్ తప్పదు కదా, అన్ని పనులు అలాగే అనిపిస్తాయి. అదే ఇండియా అయితే హ్యాపీగా ఒక మెయిడ్ ఉంటుంది, పాపం వాళ్ళు చేసి పెడతారు అన్నీ మనకి. కోర్స్ డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకుంటే ఎవరు లేరు అనుకోండి. బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ దట్ ఆప్షన్ కదా ఇండియాలో అయితే. అందుకే నాకు ఇండియా చాలా నచ్చుతుంది. యూఎస్లో ఉంటే అన్ని పనులు మనమే చేసుకోవాలి, ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా. మీన్వైల్ అక్కడ టీవీలో ఏదో వస్తుంటే అలా మా ఇంట్లో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా టీవీ మోగుతానే ఉంటుంది, ఎవరు చూసినా చూడకుండా. సో నేను అప్పుడప్పుడు అలా జోక్స్ వస్తుంటే చూస్తూ నా పని చేసేసుకుంటాను అనమాట కిచెన్లో. అలాగే ఆ రోజు అదే చేస్తున్నా. ఆ రోజు బిట్టు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు డిన్నర్కి. సో వాళ్ళ నలుగురికి డిన్నర్ చేసి నా పనులన్నీ క్లీనింగ్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయింది. కిచెన్ క్లీనింగ్ ఐలాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా స్టవ్ సైడ్ కిచెన్ కూడా అంతా క్లీన్ చేసుకుని, ఆ తర్వాత ఆ రోజు ఇది వీక్ మధ్యలో కదా, సో థర్స్డే రోజు అనమాట. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది, ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి ట్రాష్ బయట పెట్టాలి అని చెప్పి నేను ఒకసారి మా హస్బెండ్కి గుర్తు చేసా. అక్కడ చూసారా మా చిన్నోడు, మా ఆయన బుర్ర ఎప్పుడు తింటానే ఉంటాడు అనమాట, వాడు కంటిన్యూస్గా బాగా తన్నీ ఉంటాడు. సో నేను మా హస్బెండ్ వెళ్ళి ట్రాష్ క్యాన్స్ బయట పెట్టడానికి వచ్చామన్నమాట. సో నేను ఆయనకి 2 క్యాన్స్ పెట్టాను కాబట్టి కొంచెం హెల్ప్ చేసేసి, మళ్ళీ నేను ఎందుకంటే చాలా చల్లగా ఉందని చెప్పేసి కాస్త హెల్ప్ చేసేసి మళ్ళీ నేను లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చి ఇంకా కిచెన్ క్లోజ్ చేసేద్దామని చెప్పేసి మళ్ళీ రేపటికి వాటర్ కావాలి కదా. సో మళ్ళీ ఇప్పుడు కాపర్ బాటిల్లో ఫిల్ చేస్తే మార్నింగ్ మళ్ళీ కాపర్ బాటిల్లో వాటర్ రెడీ అయిపోతాయి మనకి. సో అలాగా మళ్ళీ అది ఫిల్ చేసేసి అక్కడ పెట్టేసి ఇంకా ఫైనల్గా కొన్ని వాటర్ తాగి ఆ రోజు అలా నా ఈవినింగ్ ఎండ్ చేశాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో ఇంకా బాగా చూపిస్తాను నేను ఈవినింగ్ ఏమేమి చేస్తా, ఎలా ప్లాన్ చేసుకుంటాను అని చెప్పేసి. ఇది సడన్గా తీసేసరికి అన్నీ కవర్ చేయలేకపోయా, బట్ I tried my best because this is my first vlog with voiceover. Thank you for watching.